యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీరు వచ్చిన వెంటనే అడిగినప్పుడు నిజంగా నాకు ఇప్పుడు ఈ జనరేషన్ ఇలా లేకపోతే ఇలా ఇది వరకు ఇండస్ట్రీ కూడా మనకేం తెలిసేది కాదండి, బయట ప్రపంచానికి తెలిసేది కాదు. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ గుట్టుగానే ఉండేది. మేము ఫ్లోర్కి వెళ్ళేవాళ్ళం, ఫ్లోర్లో దిగేవాళ్ళం, ఏబిసి అని ఫ్లోర్ ఉండేది. ఆ ఫ్లోర్లో దిగేవాళ్ళం, మేము యాక్ట్ చేసేవాళ్ళం, మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ రూమ్కి వచ్చేవాళ్ళం, మేకప్ రూమ్. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంతే. మామూలు ప్రజలతో ఇదే ఉండదు, కనెక్షన్సే ఉండదు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఓపెన్ అయిపోయారు. అందరూ ఒక అభిప్రాయాలు మంచైనా చెడైనా ముఖం మీద చెప్పేస్తారు. అవును, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక కూడా బాగా అదొక అదృష్టం. నా మంచి క్యారెక్టర్లు, మంచి కామెడీ మనీ చేశాను కాబట్టి నన్ను మంచి రిసీవ్ చేసుకొని అభిమానంగా మాట్లాడుతున్నారని. ఏదైనా చెడున్నా మంచిన్నా పట్మని మొహం మీద అడిగేస్తారు. చాలా గొప్ప యాటిట్యూడ్ అండి మీది. మీకు ఎలా వచ్చేసిందో అలా వచ్చేసింది. జీవితం నేర్పిన ఒక అంతే కదండి. ఏది తీసుకెళ్ళమండి, ఒక మంచి చెడు రెండే వస్తాయి మనకు కూడా. శ్రీలక్ష్మి పోయిందండి, మంచి అమ్మాయి అంటారు. అదే దరిద్రం వదిలింది అని అనరు. ఆ మాట వద్దు. ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోవాలి, చివరాఖరి వరకు. ఈ పేరుని చెడగొట్టుకోకుండా, అయ్యో లేదనే బాధ కన్నా ఈ ఉన్నదాన్నే హ్యాపీగా మనం నిండు మనసుతో తీసుకొని ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది ఫర్దర్గా మంచి క్యారెక్టర్ వస్తే మళ్ళీ వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనేది వాళ్ళకే వదిలిపెట్టినా, దేవుడి మీదకి వదిలిపెట్టేసాను. ఇంటికి వచ్చి చెన్నైలో లంబా లంబా తింటామండి. అట్టిపండు లంబా లంబా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు నన్ను తలుచుకోకుండా ఉండలేరంట. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఏమండి కొత్తగా పెళ్ళయిందండి, మా ఆవిడ బంగాళా భౌభౌ చేసిందండి, నేను తినలేకపోయానండి అంటారు. అవునా అండి, తర్వాత బాగా వండుతుందిలేండి, కంగారు పడకండి. ఫస్ట్ లక్ష్మిని కానీ తలుచుకున్నారు కదా, పోన్ బాగానే వండుతుందిలేండి, క్షమించేయండి అని. చాలామంది మా ఇంట్లో ఒక శ్రీలక్ష్మి ఉందండి, మా ఇంట్లో ఒక శ్రీలక్ష్మి ఉందండి అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా మహానుభావులందరూ మీ టాలెంట్ని వెలికి తీసిన వారందరికీ నమస్కారాలు. చాలా అలాగే మీరు చాలా ఒక కొత్త స్పేస్లో మీ బాణీ క్రియేట్ చేసి ఇంకెవరు అక్కడికి రాలేరు, దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. అలా మాకు అంత చక్కటి హాస్యం అందించి, ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఇంకా రాబోయే కాలాలకు కూడా అది అలా కంటిన్యూ అవుతుంది. దానికి మీకు ధన్యవాదాలు. జీవితం నేర్పించే చాలా విషయాలు మీరు ఇంత అనర్గళంగా మాట్లాడుతూ పంచుకుంటూ మాకు మీ జీవితంలోని కొన్ని విషయాలు చెప్పినందుకు. ఏముందండి, జరిగిన జర్నీ చెప్పాను, వేరే కల్పితము ఏమీ లేదు, ఉన్న జర్నీనే చెప్పాను. దాన్ని టాలెంట్ ఏమీ అక్కర్లేదు దానికి అనుకుంటున్నా నేను. పట్టి అది ఏరి ఇది ఏరి చెప్పక్కర్లేదు. జర్నీలోనే నేను చాలా ఫేస్ చేసింది మీకు చెప్పాను. కొంత మేరకి మా వాళ్ళు కూడా వింటారు మీ మూలంగా. అంతే కదా. అంతే తప్పకుండా. అంటే ప్రత్యేకంగా మనం అందరూ అడుగుతారండి, ప్రత్యేకంగా ఒక్కొక్కరికి నేను చెప్పలేను. మామూలుగా ఇలా ఇంటర్వ్యూ అంటే అందరూ చూసుకుంటారు, అందరూ చెప్పేవాళ్ళు చెప్తారు, మంచి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఏదన్నా దీంతో మన అందరికీ దగ్గర అవుతాం. అవును. దీని ఇంటర్వ్యూ వల్ల అందరికీ సందేహాలు ఉంటాయి, వాళ్ళు ఎదురు పడితే కోరికలు ఉంటాయి, అడగాలని, మేడం ఇదండి అదే అన్నిటికీ చెప్పలేము మనం. ఇలాంటి విషయాల్లో అన్నీ ఓపెన్గా చెప్తాం కాబట్టి వాళ్ళు అన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఇది. అంతే. మీకు ముందుగానే పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 2023 మీకు చాలా దివ్యంగా వెలిగిపోతూ మళ్ళీ శ్రీలక్ష్మి తారగా మాకు మెరవాలని చెప్పి శ్రీలక్ష్మి గారు అందరం కోరుకుంటున్నాం. శ్రీలక్ష్మి గారు తప్పకుండా అండి. అలాగే ఆ భగవంతుడి బ్లెస్సింగ్ కూడా అందరూ ప్రేక్షకుల అభిమానం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సాయిరామ్. సాయిరామ్.